ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే 13 రోజుల పాటు ద్వాదశ రాశులలో ఒకటైన వృశ్చిక రాశివారు ఎలాంటి గోచార ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. రాబోయే 13 రోజుల పాటు వృశ్చిక రాశివారు దాదాపుగా అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ఈ సమయంలో వచ్చే శుక్రగ్రహరాశి మార్పు కారణంగా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలను గమనించినట్లయితే కొత్త ఆదాయ మార్గాలు పెద్దగా కలిసి రానప్పటికీ మీరు కోరుకున్న విధంగా అప్పులు పుడతాయి. కొత్త అప్పులు చేసి పాత అప్పులను తీరుస్తారు. వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఎంత అప్పు అయినా చేస్తారు. ఎంత లోనైనా పెడతారు. మరీ ముఖ్యంగా నేనేంటో నిరూపిస్తా, నేనేంటో సాధించి చూపిస్తా అనే మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. దానికి తగ్గట్లుగానే మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా మీకు వంతు పాడతారు. మిమ్మల్ని బాగా ఉసుగొలుపుతారు. ఒక రకంగా చెప్పాలంటే వీటి వలన పెద్ద హాని ఏమీ ఉండదు. కానీ జాగ్రత్త మాత్రం చాలా అవసరం. ఎంత వడ్డీకైనా అప్పు తెస్తాను అన్న మాట మాత్రం రానివ్వకండి. తప్పనిసరిగా అప్పు చేయాల్సి వచ్చినా 1కి 10 సార్లు ఆలోచించి అప్పు చేయండి. ఈ రోజు టైం బాగున్నప్పటికీ రేపటి రోజు భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ముందే జాగ్రత్త వహించండి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు చిన్ననాటి ఆటలను జ్ఞాపకం తెచ్చుకుని వాటిని ఆడే ప్రయత్నం చేస్తారు. కళల పట్ల అభిరుచిని పెంచుకుంటారు. బొమ్మలను గీయడం లాంటివి చేస్తారు. వివాహాది శుభకార్యాలను సానుకూలపరుచుకోవడం, ప్రేమలు ఫలప్రదం చేసుకోవడం, ఎదుటివారిని మీకు మెచ్చినట్లుగా మలుచుకోవడం ఇలాంటి విషయాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఇలాంటి వ్యవహారాలన్నీ సక్రమంగా కొనసాగుతాయి. అంతేకాదు, ఎవరైనా సహాయం అడిగితే కాదు, లేదు, కుదరదు, నేను చేయను అన్న పదాలు వాడకుండా మీకు తోచిన విధంగా సహకారాన్ని అందిస్తారు. చక్కటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ సమస్య వచ్చినా సరే నేను ఎదుర్కోగలను అన్నంత ఆత్మవిశ్వాసం మీలో బలంగా ఉంటుంది. కాకపోతే కుజస్తంభన మూలంగా మీలో దూకుడుతనం పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు మరిన్ని శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ టైంలో విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రహస్య శత్రువులను కనిపెడతారు. అంతేకాదు, మీ వల్ల జరిగే పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. మీలో మీరు ఆత్మవిమర్శన చేసుకుంటారు. వేళ్లకు నిద్రాహారాలను కలిగి ఉంటారు. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరైనా మంచి చెబితే వింటారు, లేదా చెడు అయితే వదిలేస్తారు. ప్రొద్దున్నే వచ్చే ఆలోచనల కన్నా రాత్రి వచ్చే ఐడియాసే మీకు చక్కగా కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒకే ఒక్క జాగ్రత్త ఉంది. వాహనాలను నడిపేటప్పుడు మరియు కత్తులను వాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశం ఉంది. ముందే జాగ్రత్త వహించండి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.